హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక కమ్యూనిటీలో ఫ్రెండ్స్ డ్యూరింగ్ నైట్ అవర్స్ అంటే అరౌండ్ 8 PM టు 8:30 PM మధ్యన ఏ విధంగా ఉంటుంది బ్యాక్ యార్డ్ సైడ్ అంతా కూడా ఏ విధంగా లైట్స్తోనే ఏ విధంగా కనబడుతుంది మన కమ్యూనిటీ అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఇది ఒక ఎట్లా ఉందంటే ఫ్రెండ్, మనకు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం పైన వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా అయితే మనము ఉండడానికి పెద్ద పెద్ద కాటేజెస్ లాగా మనం ఏ విధంగా తీసుకుంటామో, లేకపోతే ఒక పిక్నిక్ స్పాట్కి పోయినప్పుడు మనం పెద్ద పెద్ద రూమ్స్ మనం తీసుకొని ఒక పిక్నిక్ స్పాట్ లోపల ఏ విధంగా ఉంటామో ఇది అట్లా ఈవినింగ్ అవర్స్ లోపల మీకు అట్లా కనబడుతుంది ఫ్రెండ్స్. నైట్ వ్యూ బిట్వీన్ 8 PM టు 9 PM ఒక కమ్యూనిటీ బ్యాక్ యార్డ్ లోపల ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడడానికి చాలా అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కమ్యూనిటీ బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా కమ్యూనిటీ బ్యాక్ యార్డ్ లోపల ఈవినింగ్ అవర్స్ లోపల బిట్వీన్ 8 to 9 PM మధ్యన ఏ విధంగా ఉంటుంది ఈవినింగ్ అవర్స్ లోపల అన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇదంతా బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్. బ్యాక్ యార్డ్ బిట్వీన్ 8 to 9 PM మధ్యన ఏ విధంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ లైటింగ్స్ పెట్టారు ఫ్రెండ్స్. వీళ్ళు డిమ్ లైట్స్ మాత్రమే పెట్టుకుంటారు. మరి అమెరికా లోపల ఈ అమెరికన్ కమ్యూనిటీ అంతా కూడా దే డోంట్ లైక్ బ్రైట్ లైట్స్. వాళ్ళు జనరల్గా ఇక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా నేను చాలా ప్లేసెస్ చూశాను ఫ్రెండ్స్. ఇక్కడ రెసిడెన్షియల్లో కూడా వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే విల్ ట్రై టు కీప్ డిమ్ లైట్స్ ఓన్లీ. ఎక్సెప్ట్ ఫ్యూ ఇండియన్స్, మన ఇండియన్స్ కొంతమంది కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు మాత్రం లైట్స్ పెద్ద పెద్దగా పెట్టుకుంటారు. కానీ బ్రైట్గా ఈ అమెరికన్ కమ్యూనిటీ ఈలో వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది అమెరికన్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు చాలా డిమ్ లైట్స్ని మాత్రమే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ. ఇప్పుడు ఇక్కడ లైట్స్ కొంచెం బ్రైట్గా కనబడుతుందంటే ఇది మన ఇండియన్ కమ్యూనిటీ ఫ్రెండ్స్, ఇండియన్ అమెరికన్స్ ఉన్న ప్లేసు. సో ఇక్కడ నుంచే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మిగతా అన్నీ కూడా మీకు ఏదైతే చిన్న చిన్న లైట్స్ కనబడుతున్నాయో అవన్నీ కూడా డిమ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఈ అమెరికన్ కమ్యూనిటీ పీపుల్, ఒరిజినల్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రెసిడెన్షియల్కి సంబంధించింది చిన్న చిన్న లైటింగ్స్ మాత్రమే మనకు డిమ్గా కనబడతాయి ఫ్రెండ్స్. సో మనకు ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే మనము
గోవాకు కానీ లేకపోతే కొడైకెనాల్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఈ పిక్నిక్స్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా అయితే ఇది కనబడుతుందో అట్లనే ఇదంతా కూడా మనకి ఈవినింగ్ అవర్స్ లోపల అట్లా కనబడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మీకు లైట్స్ మాత్రం చాలా డిమ్గా ఉంటాయి ఫ్రెండ్స్. దే డోంట్ కీప్ బ్రైట్ లైట్స్. ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికన్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. నేను గత లాస్ట్ 15 years నుంచి అమెరికాకు వస్తున్నాను రెగ్యులర్గా. నేను ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా లేకపోతే వాళ్ళు ఉండే ప్లేస్లలో కూడా నేను ఈవినింగ్ అవర్స్ లోపల గమనించింది ఏంటంటే చాలా డిమ్ లైట్స్ మాత్రమే వాళ్ళు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఎందుకు చూస్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు డే టైం ఆల్రెడీ నేను ఇదే కమ్యూనిటీకి సంబంధించింది బ్యాక్ యార్డు తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా నేను మీకు చూపించాను ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో అనేది. కాకపోతే ఈవినింగ్ అవర్స్లో ఎట్లా ఉంటుందో అనేది నేను చూపించలేదు ఇప్పటివరకు కూడా. సో ఇప్పుడు కూడా మీకు ఒకటి ఈ ఈ విషయాన్ని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి మీకు ఇది కూడా ఐడియా ఉంటుంది అన్నట్టుగా నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి డే టైము ఏ విధంగా మీకు కనబడుతుంది. నా వీడియోస్లో చాలా వీడియోస్ లోపల నేను డే టైము వీడియోస్ తీశాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ అవర్స్లో కూడా 8 to 9 PM మధ్యాహ్నం కూడా మనము ఇది తీయడంతో మనము మన ఇది దిస్ ఈజ్ నాట్ ఎ గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ హోమ్స్ ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీలో ఒక్కొక్క కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మినిమం 150 to 300 హౌజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించింది ఏ విధంగా ఈ బ్యాక్ యార్డ్కి సంబంధించి లైటింగ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మెజారిటీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని లైట్స్ మీకు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా దే విల్ టేక్ లైట్ పవర్ ఫ్రమ్ సన్ ఫ్రెండ్స్. మార్నింగ్ అంతా కూడా ఇక్కడ చాలా లైట్స్ మీకు కింద ఏవైతే కనబడుతున్నాయో సూర్యరశ్మి తీసుకొని మీకు నైట్ టైమింగ్స్లో పాటు ఆటోమేటిక్గా ఈ లైట్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇవి దీనిపైన అన్నీ కూడా ప్లేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లైట్స్కి పైన. సో ఇట్ టేక్స్ పవర్ ఫ్రమ్ ద సన్ డ్యూరింగ్ ద డే అండ్ నైట్ టైమింగ్స్లో పాటు ఆటోమేటిక్గా ఈవినింగ్ చీకటి పడగానే లైట్స్ అనేది ఆటోమేటిక్గా ఇవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఏదైతే కనబడుతున్నాయో ఇవన్నీ కూడా సోలార్ లైటింగ్ సిస్టమ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మన ఇండియన్స్ కానీ లేకపోతే అమెరికన్స్ కానీ ఈ సోలార్ లైటింగ్స్ని తీసుకొనేసి ఇక్కడ ఇట్లా ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ కింద. అది కూడా క్లియర్గా చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కింద పైప్ లాగా ఉంటుంది. దీన్ని ఏంటంటే కింద హోల్ చేసేసి ఇక్కడ దాంట్లో పెడతారు ఫ్రెండ్స్. పైన ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్లేట్ లాగా ఉంటుంది, అది సోలార్ లైటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది డ్యూరింగ్ డే టైం ఏంటంటే సోలార్ పవర్ను తీసుకొని నైట్కి కంప్లీట్గా లైటింగ్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈ విధంగా లైటింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఫెన్సింగ్ వేసుకున్న ప్రతి దగ్గర కూడా కింద ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడ చూసినా కూడా మీకు ఈ లైటింగ్స్ అన్నీ కూడా కింద కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చాలా మంచి గ్రీనరీ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళది. ఏ గ్రీనరీ సిస్టమ్ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. చాలా బాగా వీళ్ళు చెట్లను పెంచుకోవడము, తర్వాత ఎన్విరాన్మెంట్ అంతా కూడా హీట్ లేకుండా కూల్గా ఉంచుకోవడానికి వీళ్ళు మ్యాక్సిమం
99%, 99 కాదు ఫ్రెండ్స్, 100% కూడా అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ విధంగా వాళ్ళ ప్రిమిసెస్ని గ్రీనరీగా ఉండేటట్టుగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇది అమెరికా లోపట ఉన్న కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగానే వీళ్ళు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బికాజ్ దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ బై ద గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అండ్ మ్యాండేటరీ బై ద గవర్నమెంట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. I tried my best to show you. I think you might have liked it. మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్ ఫ్రెండ్స్, మీరు చూసే వాళ్ళందరికీ కూడా ఐఎమ్ అపీలింగ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ మీ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇక ముందు కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రెండ్స్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. దట్ ఈజ్ మై అంబిషన్. మినిమమ్ ఐఎమ్ ఎయిమింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. సో యాజ్ అండ్ టుడే ఐ గాట్ ఓన్లీ 300+ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి దోస్ హు ఆర్ సపోర్టింగ్ మీ. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ you friends. Thank you very much. Please support me friends. Bye bye.